నమస్తే. నమస్తే సార్. ప్రధానమైనటువంటి ఎండింగ్ ఆఫ్ టైం అనే ఒక అంశం జె కృష్ణమూర్తి అండ్ డేవిడ్ బోన్ వీరి మధ్య జరుగుతున్న ఒక సంభాషణలో 7th డైలాగ్కి మనం వచ్చాం. సో ఈ డైలాగ్స్ అన్నీ కూడా చాలా గంభీరమైనవి, చాలా లోతైనవి. అది మౌలికంగా నేను అనే దాన్ని ఆ, ఏమాత్రం మిగల్చకుండా భస్మం చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం దాంట్లో ఇమిడి ఉంది. మానవాళికి ఇది సంపూర్ణంగా అందుతూ దుఃఖం అనేదే లేదు, జీవితంలో సమస్య అనేదే లేదు. సో అలాంటి అద్భుత ఒక విషయం ఇది. అయితే ఈ విషయాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ, అలాగే దాన్ని ఆ, సంభాషిస్తున్న మనం దాని గురించి మనందరం ఒక మహత్తరమైన ప్రయాణాన్ని చేస్తున్నాం కలిసి. ఈ ప్రయాణం చాలా గంభీరమైనది, చాలా లోతైనది. ఎందుకంటే ఎన్నో వేల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, వేలాది సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి, సుదీర్ఘ కాలం నుంచి మనిషిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని వేళ్లతో పెకలించగల ఒక మహత్తర జ్ఞానం ఇది. అంచేత దీన్ని మనము వీలైనంత లోతుగా దీని గురించి సంభాషణ చేసి ముందుకు వెళ్దాం ఈ వారం కూడా ఇప్పటిలాగా. సో దయచేసి ప్రారంభించండి. నేను మాట్లాడుతున్నప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అమ్మా? ఏం లేదు సార్, బాగుంది, క్లియర్ గా ఉంది. క్లియర్గా ఉందా? క్లియర్ గా ఉంది సార్. అంటే ఫ్యాన్ సౌండ్ అలాంటివి వినబడలేదు కదా? లేదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే 8:30 కల్లా మనం ఇక మీద ఈ వారం నుంచి క్లోజ్ చేయబోతున్నాం. ఇది గమనంలో పెట్టుకోండి. ఓకే సార్. 9 o'clock. యా. సో మహేశ్వర్ గారు, మీరు రెడీనా మాట్లాడటానికి? మ్యామ్ నేను రెడీ అవ్వలేదు. ఇందాక గమనంలో ఎవరైనా స్టార్ట్ పెట్టుకోండి చేయండి. అన్నారు, అదేంటి అర్థం కాలేదు. ఏంటి సార్ టైమింగా? నాకు వినపడలేదు. ఇందాక ఏదో గమనంలో పెట్టుకోమన్నారు, అదేంటి సార్? నాకు వినపడలేదండి, సారీ. ఏంటమ్మా? ఇందాక ఏదో గమనంలో పెట్టుకోమన్నారు, అదేంటో వినపడలేదు సార్, సారీ. 8:30కి క్లోజ్ చేయబోతున్నాం ఈ వారం నుంచి. ఆహా, అలాగే సార్, అలాగేనండి. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్.
నేనా మేము క్వశ్చన్స్ మేము ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతాం. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతున్నాను, ఇయర్ ఫోన్స్ తో ఇది ఎలా ఉంది, తీసేస్తే ఎలా ఉంది? ఇది బాగుంది సార్, సౌండ్ బాగుంది, నాకైతే బాగుంది. ఇది బాగుందా? లిటిల్ బెటర్ దాన్ బిఫోర్. మిగతా వాళ్ళు ఐ డోంట్ నో ఎలా ఫీల్ అవుతున్నారు. మిగతా వాళ్ళకి ఎలా ఉంది? క్లారిటీ ఇది కొంచెం బాగుంది. క్లారిటీ ఉంది. సో మీరు కూడా దయచేసి కొంచెం లౌడ్గా మాట్లాడండి, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ సౌండ్కి మీ వాయిస్ సరిగ్గా వినబడటం లేదు. ఓకే ఓకేనా? ఓకే సార్. సో you start or shall I start? మీరు స్టార్ట్ చేయండి సార్. సార్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చా సార్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్? ఓకే. ఇప్పుడు ఈ సెషన్స్ కొంచెం నాకు అర్థమైంది సార్. ఎప్పుడు ఇంతకుముందు సెన్సిటివిటీ ఉండాలి అనుకున్నాను, కానీ ఈ రీసెంట్గా ఇంతకుముందు సెన్సిటివిటీ అంటే ఉండాలి అనే ఒక అభిప్రాయం, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండేది సార్. కానీ ఈ రీసెంట్గా కపుల్ ఆఫ్ వీక్స్ సెషన్స్ తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఆ సెన్సిటివిటీ అనేది సెల్ఫ్ కాన్షియస్నెస్ ఐకి దానికి ఉండకూడదు. అది ఎప్పుడైతే నాకు సెన్సిటివిటీ వచ్చిందో క్లియర్గా చూడగలుగుతున్నా, ఐ కాన్షియస్నెస్ వల్ల వచ్చింది, ఐ కాన్షియస్నెస్ ఉన్నది, సెల్ఫ్ వల్ల ఆ సెల్ఫ్తోనే సెన్సిటివిటీ ఉన్నది. కానీ ఇది ఉండకూడదు, చూస్తే ఆగిపోతుంది సార్. ఉండకూడదు అని నేనేం అనుకోవట్లేదు, కానీ అది నాకు క్లారిటీగా తెలుస్తుంది, రియలైజ్ అవుతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్కు సెన్సిటివిటీ ఉన్నది, చూసినప్పుడు ఆగిపోతుంది సార్. అయితే యూనివర్సల్ కాన్షియస్నెస్కు సెన్సిటివిటీ ఉండాలి, సెల్ఫ్ కాన్షియస్నెస్కు ఉండకూడదు అనేది క్లారిటీ వచ్చింది సార్. అది కరెక్టేనా సార్? అంటే సెల్ఫ్ కాన్షియస్గా ఉంటే, సెల్ఫ్ కాన్షియస్ అంటే తన మీద తనకి కాన్షియస్గా ఉండడం. అలా ఉన్నప్పుడు రియల్ సెన్సిటివిటీ అనేది ఉండదు, సెల్ఫ్ సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ఈజీగా హర్ట్ అవ్వడం, తన గురించి ఎవరైనా ఏమనుకుంటున్నారో చూడడం, తన గురించే ప్రతిదీ ఆలోచించడం, ఇది సెల్ఫ్ కాన్షియస్. సో ఇది ఉన్నప్పుడు దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్ సెన్సిటివిటీ అబౌట్ హిమ్సెల్ఫ్, అబౌట్ దట్ ఐ. బట్ వెన్ దట్ ఈస్ there cannot be a sensitive heart. అంటే అక్కడ సున్నితత్వంతో పనిచేయగలిగిన హృదయం ఉండదు. ఇదేనా మీరు అన్నది? అవును సార్, ఆ సెన్సిటివిటీ చూడగలుగుతున్నాను. ఐ ఉన్నప్పుడు, సెల్ఫ్ ఉన్నప్పుడే అది ఉంటుంది, అది చూడగలుగుతున్నాను సార్. చూసినప్పుడు ఆగిపోతుంది. అవును సో అది క్లారిటీగా కొంచెం ఎక్స్పీరియన్స్ అట్లా అనిపించింది సార్. ఎప్పుడైతే సెన్సిటివిటీ రాగానే అది ఐకి సంబంధించింది, మెమరీ ఓల్డ్ లేదా కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చిన సెన్సిటివిటీ అని క్లియర్ గా తెలుస్తుంది సార్. అవును. సో అది యాక్చువల్ గా ఉండకూడదు కదా? చూడవలసింది అదే, ఉండకూడదని కాదు. అసలు ఏది ఉందో అదే మనం చూడగలిగితే చాలు. ఇంకా నిజమైన సెన్సిటివిటీ, ఆ ప్రేమ, కరుణ, అదేంటి, ఆ స్పందన అని దాని గురించి తాపత్రయపడక్కర్లేదు. ఇది చూస్తే ఇది లేనప్పుడు అది ఉంది. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇప్పుడు 7th డైలాగ్ ఏదైతే ఉందో ఈరోజు మనం చర్చించబోయే విషయం, దీనిలో అత్యంత ప్రధానమైన విషయాన్ని ఒకటి తీసుకొని వచ్చారు కృష్ణమూర్తి గారు.
ఆ మౌలికమైన విషయం ఏమిటి అంటే జంతు సంబంధమైన స్వాభావికత అంటే స్వభావం, జంతు స్వభావము మనిషిలో ఉంది. ఇది ఎంతో కాలంగా వేలాది సంవత్సరాలుగా ఉంది. అయితే ఎన్నో సిస్టమ్స్ వచ్చాయి, ఎన్నో రకరకాల వేదాంతాలు వచ్చాయి, ఎన్నో ఆ, ఎన్నో రకాల స్కూల్స్ వచ్చాయి, ఎన్నో రకాల ఫిలాసఫీస్ వచ్చాయి, గురువుస్ వచ్చారు. సో అనేక మంది అనేక విధాలుగా ఈ విషయాన్ని ట్యాకిల్ చేయబోయారు, చేశారు కూడా. కానీ దానివల్ల ఏ రకమైన ప్రయోజనము చేకూరలేదు. మనిషి అలాగే ఉన్నాడు అప్పటికి ఇప్పటికి. అంటే అతనిలో మౌలికమైన మార్పు సంభవించలేదు. అందుకే ఆల్ రిలీజియన్స్ హ్యావ్ ఫెయిల్డ్ అంటారు కృష్ణమూర్తి. అంటే అన్ని మతాలు కూడా ప్రేమ గురించే మాట్లాడినా, లేకపోతే ఉన్నతమైన స్థితిని గురించి మాట్లాడినా, ఎన్నో రకాల పద్ధతుల్ని అనుసంధానం చేసిన మనిషిలో మౌలికమైన మార్పు లేదు. అయితే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఎక్స్ సాధించాడు, అది ఎక్స్లో లేదు. అంటే ఎక్స్ అని తన గురించి అనుకున్నారని అనుకుంటున్నాను, ఎక్స్లో లేదు అది. అయితే ఇక్కడ ఒక ప్రతిపాదన ఏం చేశారంటే అంతర్దర్శనంలో చీకటిని పారద్రోలగలిగే ఒక మహత్తరమైన వెలుగు ఉంది అని. అంతర్దర్శనం అంటే ఇన్సైట్. ఇన్సైట్లో ఒక వెలుగు ఉంది. ఈ ఇన్సైట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి స్వచ్ఛమైన ఒక దర్శనం కలుగుతుంది. అంటే ఇన్సైట్ అంటే ఏంటి? ఏ రైట్ కైండ్ ఆఫ్ పెర్సెప్షన్, అంటే చూపు అన్నమాట. ఇన్సైట్ అంటే ఒక అంతర్దర్శనం, నిర్మలమైన దర్శనం. అది మలం అంటే అనేక విషయాలతో కూడుకున్న దర్శనం. మలము అంటే నిర్మలము అంటే విషయరహితమైన ఒక దర్శనం, ఏ విషయము లేదు. అలాంటి విషయరహితమైన ఒక దర్శనం నిర్మలమైన దర్శనం. అలాంటి ఒక దర్శనములో వెలుగుంది. అయితే ఆ వెలుగు అనేది దేనితో నిలబడుతుంది అంటే అక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారంటే ది రేషనల్గా ఉండే రేషనాలిటీ అనేది ఈ వెలుగుని కంటిన్యూగా ఉండేటట్టు చేస్తుంది. అంటే అక్కడ హేతుబద్ధత అన్నమాట రేషనాలిటీ ఉంటుంది. అంటే అక్కడ హేతుబద్ధత అనేది ఉంటుంది. అంటే హేతుబద్ధత ఎక్కడ ఉందో అక్కడ నమ్మకం కానీ విశ్వాసం కానీ ఏదీ లేదన్నమాట. అంటే మనసు దేనితోట కట్టుబడి లేదు, ఫ్రీగా ఆ విషయాన్ని చూడగలదు, ఆలోచించగలదు, దర్శించగలదు. ఇది రేషనాలిటీ. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ ఎప్పుడు ఆ ఇన్సైట్ని పోగొట్టుకోదు, ఇన్సైట్లో ఆ దర్శనంలో ఉండగలదనమాట. అందుకే చూడండి కృష్ణమూర్తి గారి బోధనలో ఎంతో రేషనాలిటీ ఉంటుంది, ఎంతో లాజిక్ ఉంటుంది, ఎంతో కామన్ సెన్స్ ఉంటుంది. సో ప్రతిదీ ఇది నమ్మండి అని అనరు, ఫలానాది నమ్మొద్దు అనరు, ఇలా చెయ్యండి అనరు, అలా చెయ్యకూడదు అనరు. కానీ మన విజ్ఞతకి వదిలేస్తారు, ఒక స్వేచ్ఛకి వదిలేస్తారు, అన్నీ చూపిస్తారు, ఏం చేయాలో చూడండి అంటారు. కాబట్టి ఇక్కడ హేతుబద్ధత అనేది ఎలాంటిదంటే వాస్తవంతో ప్రయాణం చేయగలిగిన ఒక వాస్తవికతలో ఉండగలిగిన మనస్సు అన్నమాట. అక్కడ
ఇన్సైట్ అనేది ఎప్పుడూ కూడా చెదిరిపోదు. ఆ ఇన్సైట్ అలాగనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 4 స్టెప్స్ చూపించారు ఇక్కడ. ఇన్సైట్ వస్తుంది ముందు, తర్వాత అందులోంచి వచ్చేదే ప్యూర్ పర్సెప్షన్, అంటే ఒక నిర్మలమైన దర్శనం. ఆ తర్వాత కలిగేది యాక్షన్, చర్య. దాని తర్వాత ఏం చెప్పారు? ఒక ఆర్డర్లీ లైఫ్, క్రమగతమైన జీవితం. అంచేత సుగుణాత్మక జీవితం అనొచ్చు, క్రమగతమైన జీవితం అనొచ్చు, క్రమత అనొచ్చు, ఏదైనా అనొచ్చు అన్నమాట. సో అందువల్ల ఈ ఫస్ట్ ఇన్సైట్ వల్ల చివరికి వచ్చేది ఏంటి? ఆర్డర్లీ లైఫ్. అది ముఖ్యంగా మనిషి యొక్క ప్రయాణం అన్నమాట. అయితే ఎన్నో పరిత్యాగాలు చాలామంది చేశారు. అంటే ఎన్నిటినో అది ఏదో సత్యాన్ని పొందుదామని మనం చాలా వరకు చూసినట్లయితే ఎంతోమంది జీవితాల్లో వాళ్ళు ఏం చేశారు? ఎన్నో డినైడ్ సో మెనీ థింగ్స్, పరిత్యాగాలు చేశారు. అయితే అది దానివల్ల ఏమైందంటే ఒక పాక్షికమైన అంతర్దృష్టి కలిగింది. అంటే వ్యాపకాల నుంచి తప్పించుకొని ఇదొదిలి అదొదిలి ఒంటరి ఏకాంత జీవితానికి సిద్ధపడి ఒంటరితనంగా ఉండి చేసినటువంటి ఒక ప్రయత్న జీవితం వల్ల ఏమైందంటే ఒక పాక్షికమైన దర్శనం, అంతర్దృష్టి కలిగింది. అందుకే ఇంకా చీకటి ఉందన్నమాట. అంటే చాలామంది ఎన్నో విషయాలు గుండా వెళ్ళారు. ఆ, ఎన్నో మతాలు బోధించిన విషయాలను, మహాత్ములు బోధించిన విషయాలను పట్టుకున్నారు, వదిలేరు కొంత. అయితే పూర్తిగా ఇన్సైట్ రాకపోవడం వల్ల, అది పాక్షికమైనది అవ్వటం వల్ల వాళ్ళ జీవితాల్లో ఇంకా చీకటి ఉందన్నమాట. ఇంకా పూర్తిగా పోలేదు. అందుకే ఇంకా అది సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించలేకపోయింది. ఇది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక సాధారణమైన మనిషి అనొచ్చును, నాకు శక్తి లేదండి ఆ ఇన్సైట్ తెచ్చుకోవడానికి, దాని ఆవశ్యకత అనేది ఫీల్ కావడం లేదు నేను. అంటే డబ్బు యొక్క ఆవశ్యకత ఫీల్ అయ్యాను. తర్వాత ఆ, ఇంకా లౌకికమైన విషయాల్లో కొన్ని ప్రధానమైన విషయాలుగా తీసుకొని దాని యొక్క ఇంపార్టెన్స్ని ఫీల్ అయ్యాను. కానీ సమాజం, కుటుంబం, నేను, ఇవన్నీ ముఖ్యమైపోయాయి నాకు. వీటి మీదే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది నాకు, మీరు చెప్తున్న దాని మీదకి. అందుకని నాకు శక్తి కనబడటం లేదు. ఇంకోటి వెంటనే మారాలా అంటున్నారు. అది ఎలా మారదో నాకు తెలియట్లేదు. ఆ, అంతా వింటున్నాను కానీ ఏంటోగా ఉంది. అయితే ఇంకో విధమైన మార్గం ఏదైనా ఉందా? మీరు చెప్తున్న దానికంటే సులువైన మార్గం ఏదైనా చెప్పగలరా అనే విషయాన్ని మళ్ళీ ఆయన అడుగుతారు, కొంతమంది అడుగుతారు. అయితే నిక్కచ్చిగా ఒక్క విషయమే ఉంది అని చెప్తారు ఆయన. ఏంటి? అంతర్దృష్టి మాత్రమే. దాన్ని దాన్ని దాని ముందు కానీ తర్వాత కానీ చెప్పడానికి ఏమీ లేదు. ఇది మాత్రమే ఉంది. అంత అంతర్దృష్టితోనే ఈ చీకటి నుంచి మీరు బయటపడాలి అని చెప్పారు. అయితే ఇది ఒకరికే ఎందుకు సహజం? ఏ ఇద్దరు ముగ్గురికో ఎందుకు సహజమైంది? అందరికీ ఎందుకు సహజం కాలేదు? అంటే ఈ అంతర్దృష్టి సహజంగా ఎందుకు కలగలేదు? ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ కలగలేదు? ఈ వెలుగు ఎందుకు రాలేదు అందరికీ అని అనే ఒక ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. అయితే చాలామందికి
జంతు స్వభావం సహజమైపోయింది. ఇది సహజం కాలేదు, కానీ ఎక్స్కి ఇది సహజం ఉంది. కానీ అందరికీ ఏమి సహజమైంది? జంతు స్వభావమే సహజమైంది. అందువల్ల అదే సహజమైతే ఒకవేళ అందరికీ ఇది కొద్దిమంది భాగ్యమైనా, ఇది కొద్ది మందికే ఆ అదృష్టమా, కొద్ది మందికే ఆ భాగ్యమా? మరి మానవాళి మిగతా వాళ్ళు ఏమవ్వాలి అనే ప్రశ్న. అయితే ఇంకోటి ఏంటంటే, కృష్ణజీ అంటారు, అందరిలాగే ఎక్స్ కూడా జన్మించాడు ఆ తల్లిదండ్రులకి. ఏదో ఆకాశం నుంచి ఊడిపడలేదు అతను. మానవ శరీరంతో తల్లి కడుపున మామూలుగా పుట్టాడు. అయితే మరి ఎందుకు తేడా? అయితే అందరూ నిజంగా దీని నుంచి బయటపడాలని అందరూ చూస్తున్నారా? సమాజం అలాగ ఉందా? ఆ చీకటి నుంచి బయటపడాలని అందరూ చూస్తున్నారా? నిజంగా చూస్తున్నారా? లేదు. చీకటిలో ఉండడమే ఇష్టం. అలాగే ఆ దుఃఖము, ఆ భయము దాంతోనే కొనసాగుతున్నారు కదా. ఆ ప్రశ్నకు ఆన్సర్ అదే. అయితే ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చెట్టు రాయి ఉంది. తప్పకుండా ఇక్కడ చెట్టు ఏమో రాయి కాదు కదా. చెట్టే, రాయి రాయి. కానీ ఈ ఉపమానం ఇక్కడ పనిచేయదు. ఇది అది కాదు మనం చెప్పుకుంటున్న విషయం. అంటే నువ్వు వేరు, అన్నిటికీ ఆధారభూతమైన ఒక విషయం ఉంది. దాన్నే కృష్ణమూర్తి గ్రౌండ్ అని పిలుస్తున్నారు. అన్నిటికీ ఆధారభూతమైన ఒక విషయం ఉంది. దానికి ఆధారం ఏదీ లేదు. చూసారా? దానికి ఆధారం ఏదీ లేదు, కానీ అన్నిటికీ ఆధారభూతమైన విషయం ఉంది. ఈ ఆధారభూతమైన విషయమే అన్నిటినీ ఆక్రమించింది. ఇప్పుడు ఒక చేప ఉందనుకోండి. చేప నీటిలో ఉంది. చేప చుట్టూ ఏముంది? నీరు ఉంది కదా. చేప కడుపులో ఏముంది? నీరు ఉంది. అంటే ఆ నీరు లోపట ఉంది, బయట ఉంది, చేప నీటిలో ఉంది. అలాగని ఆ గ్రౌండ్ ప్రతి జీవిని ఆక్రమించి ఉంది. అర్థమైందా? సో ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ విషయం. దానికి ఆధారభూతమైన విషయం లేదు, కానీ ఈ గ్రౌండ్ అంటే ఇది ఆధారం. ఈ నేల ఆధారం అనుకోండి, గ్రౌండ్ అని పిలుస్తున్నారు. అంటే ఒక ఆ, ఆధారభూతమైన విషయం సర్వ సృష్టికి, అన్నిటికీ కూడా. అంటే ఇక్కడ గ్రహ మండలాలకి, సృష్టిలో ఏది ఉంటే అది సంపూర్ణంగా సృష్టి అంతా తీసుకుంటే అన్నిటికీ ఆధారమైనది ఒకటి ఉంది. దీనికి ఆధారం ఏదీ లేదు. అయితే గమ్మత్ ఏంటంటే, ఈ ఆధారభూతమైన విషయము ఆధారపడుతున్న విషయం కంటే వేరు కాదు. ఈ ఆధారపడుతున్న విషయములో అది దూరి ఉంది, దాని చుట్టూ అది ఉంది. అది విషయం అన్నమాట. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే,
అలాంటి ఒక మూలం ఉంది కదా, ఆ గ్రౌండ్ ఉంది కదా, ఆధారభూతమైన విషయం. అక్కడి నుంచి ఎక్స్ లాంటి వాళ్ళు బయలుదేరారు. అక్కడి నుంచే మనుషులందరూ బయలుదేరారు. అయితే ఇక్కడ తేడా ఏం జరిగింది? ఒకే మూలం నుంచి బయలుదేరినా ఏమయ్యారు? దిక్కులు మారిపోయారు. అందుచేత ఏమైంది అక్కడ? ఆ, ఇక్కడ ఎక్స్ ఒక దిక్కుగా వెళ్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వేరే దిక్కుని ఎంచుకున్నారు. ఆ దిక్కులోనే ప్రయాణం చేయాలనుకుంటున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు అలాగా? అంటే ఎప్పుడు నిరంతరం ఈ అపమార్గాన్నే ఎంచుకొని ప్రయాణం చేస్తే ఎంచుకుంటున్నారు. అంటే ఎందువల్లంటే అంతర్దృష్టి అనేది జీవిస్తున్న వారు ఒకరైతే మరొకరు అలా జీవించడం గురించి ఆలోచనే లేనివారు. అంటే ఇంద్రియాలు మనస్సు యొక్క ప్రభావంలో చిక్కుకొని ఆ మార్గము ఎంచుకొని దాంట్లో కొట్టుకుపోతున్నారు అన్నమాట. అది అపమార్గం. అందులో ఉండిపోయారు. వీళ్ళని ఏమనొచ్చు అంటే అంధకారంలో జీవిస్తున్న మనుషులు అనొచ్చు. అయితే ఈ అంధకారంలో జీవిస్తున్న మనిషి ఏ సమయంలో అయినా బయటపడగలడా అనేది ఒక ప్రశ్న. ఆ, ఈ విభజన అనేది అంటే డ్యుయాలిటీ ఉంది కదా, అన్ని రకాల ఆ, ద్వంద్వాలు ఏర్పడ్డాయి. దీన్ని భగవంతుడు వేరు, నేను వేరు, ఆ ఆ వెలుగు వేరు, చీకటి వేరు, ఇలాగ రకరకాలుగా ప్రతి దాన్ని రెండుగా చూసినటువంటి ఒక కేంద్రం ఉంది, విభజన కేంద్రం. ఆ విభజన కేంద్రమే ఈ విభజనని నిర్మించిందన్నమాట. అయితే ఈ చీకటి అంటే ఆ నేను అనే విభజన కేంద్రం అనేది చీకట్లో ఉంది కదా. ఈ చీకటే విభజనని నిర్మించుకుంది. ఆ చీకట్లో జీవిస్తూ దాన్ని సృష్టించింది. అందువల్ల ఏమైంది? అది నేను విభజన లేని స్థితిలో జీవించాలి అనుకుంటుంది అనమాట. ఈ విభజన కష్టాలు తెచ్చుకుందని ఏమో చెప్తున్న దాన్ని బట్టి వింటుంటే, కాబట్టి నేను విభజన లేని స్థితిలో జీవించాలి అంటుంది. కానీ అలా అనడం కూడా చీకటే కదా. అంటే దీని నుంచి అంటే ఆ చీకటే ఆలోచిస్తుంది వెలుగు కోసం. కాబట్టి చీకటి ఆలోచించిందల్లా చీకటే అవుతుంది, అక్కడ వెలుగు ఉండడానికి వీల్లేదు. ఇది స్పష్టంగా చూడమంటున్నారు. అందుకే చాలా మంది దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎన్లైటన్మెంట్ ఎంతో దూరంలో ఉంది, చీకటి అనేది ఈ జీవితంలో ఉంది, అది పోవాలి, ఏ గురువు దగ్గరికి పరిగెడదాం, ఏ సన్యాసాశ్రమం తీసుకుందాం, లేకపోతే ఏ యొక్క టీచింగ్ని మతాన్ని పట్టుకుందాం, ఇలాగ ఆలోచిస్తూ చీకటి ప్రయాణంలోనే పడిపోయారన్నమాట. చివరికి ఎక్కడికే వెళ్ళలేదు, అదే అందులోనే ఉన్నారు 40-50 ఏళ్ల తర్వాత కూడా. అక్కడక్కడ కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు, కానీ మౌలికమైన మార్పు జరగలేదు. అయితే చీకటిని అంతర్దృష్టితో ఛేదించవచ్చు. అయితే నా సమస్య ఏంటంటే నేనే అంటే ఆ సెల్ఫే చీకటికి మూల పదార్థం అది చీకటికి, నేను అనేది. ఎందుకు ఈ సత్యాన్ని చూడలేకపోతున్నాను నేను?
అప్పుడు నేనేం చేయాలి అనేది ఒక ప్రశ్నగా వచ్చింది. తెలుస్తుంది నేనే ఈ చీకటికి ఉన్నానని, కానీ ఎందుకు దాని నుంచి బయటపడడం సాధ్యం కావటం లేదు ఆ నేను నుంచి. అందువల్ల వాస్తవంగా ద్వంద్వాలు విభజన అనేది నేను నుంచి పుట్టింది కనుక వెలుగు చీకటి అనేవి కూడా అలా రెండు లేవు. వెలుగు చీకటి, చీకటి అనే పదం వాడినప్పుడు వెలుగు అనే పదం ఉంది, వెలుగు అంటే చీకటి ఉంది. వెలుగు చీకటి అని రెండు లేవు. అయితే ఒకరు చెప్పి నా గొప్ప విషయాన్ని విని మనసేమో దాన్ని ఒడిసి పట్టుకో, దాన్ని జ్ఞాపకం ఉంచుకో, ఎంత గొప్ప విషయం మర్చిపోతే ఎలాగా అంటుంది. అది కూడా విభజనే కదా. అంటే జ్ఞాపకం ఉంచి చేసుకోవాల్సిన విషయం. సో విభజన లేదు అనే మాట గొప్ప ప్రభావాన్ని చూపించింది నా మీద అని ఎవరు అనగలరు? విభజన లేనే లేదు, దేర్ ఇస్ నో డివిజన్ ఎట్ ఆల్ అనేటువంటి ఒక మాట ఒక గొప్ప ప్రభావాన్ని చూపించింది. మీరు ఆ వాక్యం వినగానే నేను అనే నిర్మాణం అంతా కూడా చిన్న భిన్నమై విరిగి పడిపోయింది. విభజన అనేది లేదు అనగానే నేను ఉంటే మీరు అనే విభజన, నేను అంటే నేను కానిది అనే విభజన, మేము అంటే వారు అనే విభజన, చీకటి అంటే వెలుగు అనే విభజన, దేవుడు అంటే జీవుడు అనే విభజన. ఈ విభజన అంతా ముక్కలైపోయిందంట. ఇప్పుడు విభజన లేనే లేదు అనేది, దేర్ ఇస్ నో డివిజన్ ఎట్ ఆల్ అనే మాటతో విభజన అయిపోయింది. భగవంతుడు మనిషి అని రెండు లేవు అని అతను అన్నారు, ఎక్స్ అన్నారు. భగవంతుడు మనిషి అని రెండు లేవు. విభజన చీకటి కదా. ఈ వాక్యం నాలో చీకటిని పారద్రోలింది. నీవే వెలుగు, ఈ మాట చీకటి నుండి వినగలనా? తప్పకుండా వినగలదు అంటున్నాను. ఎందుకంటే జీవుడు అంటే ఒక మనిషి భగవంతుడు అని రెండు విధాలుగా ఒక విభజన ఉంది. అందుకే ఇన్ని దేవాలయాలు, ఇన్ని పూజలు, ఇన్ని విగ్రహాలు, ఇన్ని సాధనలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అవునా కాదు? వాస్తవమేనా ఇది? అయితే ఇప్పుడు ఎక్స్ ఏమంటున్నారంటే అలా రెండు లేవురా అంటుంది. దేవుడు మనిషి అని లేదు, చీకటి వెలుగు అని లేదు, ఏం లేదు అన్నారు. ఈ మాట వింటే నిజంగా వినగలిగితే అది చీకటి పారద్రోలింది. ఎప్పుడు? కొంతకాలానికి కాదు. వెలుగు ఒక అంధకారంగా ఉండే ప్రదేశం మీద పడితే అది కొంతకాలానికి ఆ చీకటి పోతుందా? వెలుగు పడగానే చీకటి లేదా? ఏది నిజం? వెలుగు రాగానే చీకటి అక్కడ లేదు, కానీ వెలుగు వచ్చిన తర్వాత కొంతకాలానికి చీకటి పోలేదు కదా. సో అందువల్ల
చీకటిలో నుంచి ఈ మాట వినగలవా అంటున్నారు. అంటే ఆ చీకటి ఆ వెలుగుని చూసిన వెలుగు కిరణాలు వచ్చినప్పుడు చీకటిలోంచే కదా, చీకటి ఉంది కదా, అక్కడ మూల అజ్ఞానం అనేది ఉంది కదా, విభజన ఉంది కదా, నేను వేరు అని. ప్రతి దాంట్లో నేను 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 వేరు నేను వేరు అని. మనుషులతో వేరు, ఆలోచనలో వేరు, దేవుడి కన్నా వేరు, మళ్ళీ అన్నిటిలోనే వేరు 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 విభజన. సో అది చీకటి. ఈ చీకటి లోంచి ఒక మాట వచ్చింది, వెలుగైన మాట, వెలుగు కిరణం. అదే ఏంటి? విభజన లేదు అనేటువంటి మాట. అక్కడ వెలుగు మాత్రమే ఉంది, విభజన లేదు అని. అంచేత విభజన లేదు అనగానే ఏమైంది? ఆ చీకటి వింటుంది విభజన లేదని. అప్పుడు ఆ చీకటి అంతా మటుమాయమైంది. చీకటిలోంచి ఒకడు వినగలరు అంటే, చీకటిలోంచి వినగలగలేకపోతే మనిషి మారే అవకాశమే లేదు. మనిషే చీకటిలో ఉన్నాడు. అప్పుడు సమూలమైన మార్పు అతని జీవితంలో, ఇందా చెప్పారు కదా, ఇన్సైట్, తర్వాత ప్యూర్ పర్సెప్షన్, తర్వాత యాక్షన్, తర్వాత ఆర్డర్. అంటే ఈ 4 ఒకే సెకండ్లో జరుగుతాయి. కొంతకాలానికి ఒకటి, కొంతకాలానికి ఒకటి కాదు. అంటే అలాగా జరగడానికి ఏది అడ్డుతుంది అనే విషయమే మనం నిజంగా పరిశోధించాలి. మనలో మనం చూడాలి. అయితే ఇక్కడ ఒకటి ఉంది. అసలు పూర్తిగా ఆ వాక్యం మనలో, చాలా మందిలో, మానవుల్లో ఆ గొప్ప వాక్యం అంటే విభజన లేదు అనేది ఒక గొప్ప వాక్యం. అంటే భగవంతుడు మనిషి అని రెండు లేవు, రెండనేవే లేవు, నువ్వే చీకటి. ఆ చీకటి నిజంగా నువ్వు దర్శించగలుగుతున్నావా అని అడగటం జరిగింది. అయితే ఆ ప్రశ్నని ఎవరు పూర్తిగా వినగలరు? చీకటి బ్రతుకు నుంచే ఇదంతా వింటున్నాము. ఎక్సేమో అంతర్దృష్టితో చెప్తున్నారు ఇదంతా. అయితే నేను చీకటిలో జీవిస్తున్నానని నాకేమో తెలుసు, కానీ ఒక అద్భుతం జరిగింది. విన్న వెంటనే అది రాలిపోయింది. నిజంగా వినలేకపోతే ఆ చీకటిలోనే బ్రతుకు ఈడ్చాలి. ఇప్పుడు వేలాది సంవత్సరాలుగా చీకటిలో జీవిస్తున్నాను, ఇది పోవాలి కదా అనే తలంపు కూడా చీకటే. అది చీకటి ఆలోచిస్తుంది అన్నమాట. అంచేత భవిష్యత్తులో నేను చీకటిలో జీవించకూడదు అనే మాటని కూడా ఖండించారు. అది గ్రహించామనుకోండి, ఏదో అవ్వాలి అని ఆరాటం అంతమైపోతుంది. అంటే అంబిషన్, వాట్ ఈస్ టు వాట్ షుడ్ బి అనేది అంతమవుతుంది. ఆ విషయాన్ని, ఆ పాయింట్ని నేను సహజంగా చేరుకున్నాను. అందులో ఉండేటువంటి వాస్తవాన్ని, సత్యాన్ని డైరెక్ట్గా చూడగలుగుతున్నాను. అలా చూస్తే ఏమైంది, సహజంగా ఆ పాయింట్ని నేను చేరుకున్నాను. అంతర్దృష్టి ఉందనుకోండి, అక్కడ విభజన లేదు. ఈ అంతర్దృష్టి ఎవరికో ఒకరిది కాదు, ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం.
అది మీది కానీ నాది కానీ ఏ ఒక్కరి సొత్తు కానీ కాదు అంటుంది. ఏంటి అంతర్దృష్టి? ఒకరి తెలివితేటల, లేదా అంటే ఒకరి సామర్థ్యమా, లేకపోతే ఒకరు ఆ విధంగా బహుమానంతో కిందకి దిగి వచ్చారా? అంతర్దృష్టి కలిగి ఉన్న ఒక బహుమానంతో వచ్చారా? అంటే ఒక అదృష్టంతో వచ్చారా? అక్కడ ఏంటి అది? చేత ఒక అంతర్దృష్టి అనేది అక్కడ ఆలోచన ఆగినప్పుడు, ఆలోచన ఏ రకమైన కదలిక లేనప్పుడు, గతం వైపు కానీ భవిష్యత్తు కానీ వైపు కానీ లేనప్పుడు, కారణం అనేది విసర్జించినప్పుడు, నేను అనే అహం లేనప్పుడు అక్కడ, అప్పుడు ఆ నిశ్శబ్ద ప్రయాణములో ఒక చీకటిలో వెలుగులు విరజమ్మే ఒక మెరుపులాగా, కటిల్లతలాగా తళుక్కుమని నేను యొక్క స్వరూప స్వభావాలన్నింటినీ చూడగలిగిందనమాట. అంటే డైరెక్ట్గా సెంటర్ని ఒక బర్డ్స్ ఐ వ్యూతో, అంటే చూడండి, ఒక గద్ద చాలా ఎత్తులో ఎగురుతున్నప్పుడు కిందనున్న భూమిని ఏదో ఒక అడుగో 2 అడుగులో చూడదు, మైళ్ళ కొద్దీ విస్తీర్ణంగా ఉండేటువంటి విషయాన్ని కింద చూడగలదు మీద నుంచి. అలాగా చాలా విషయాలతో నిర్మింపబడిన నేను, విషయ సముదాయంతో కూడుకున్న నేను, అనేక జ్ఞాపకాలతోటి కూడగట్టుకొని ఉన్న అనుభవాలతో ఉన్న నేను యొక్క ఒక భ్రాంతిపూర్వక నిర్మాణం అంతా, ఏ నిర్మాణం అయితే ఉందో ఇది అంతా భ్రాంతే, ఇదంతా కట్టుకున్న ఒక పేక మేడే, దీంట్లో ఏమీ లేదు, ఇది ఆలోచన జ్ఞాపకాల యొక్క పోగే కానీ అసలు ఏమీ లేదు, ఈ నేను అనేది ఎగ్జిస్టెన్స్ ఏమీ లేదు దానికి. కానీ అది ఫీల్ అవుతుంది, నేనున్నానని తన జ్ఞాపకాల వల్ల, తన ఆలోచనలతోని అని. ఎలా చూడగలదు? ఈ ఇన్సైట్ అనే మెరుపు వల్ల. అంటే అక్కడ ఫ్లాష్ లైట్ లాగా ఆ నిశ్శబ్దంలోంచి నేరైన ఒక పెర్సెప్షన్ కలిగిందన్నమాట, చూసే దృష్టి కలిగింది. అది ఒక ప్రయత్నంతో కలగలేదు, ప్రయత్న సహితమైన నేను లేనప్పుడు, అక్కడ దాని గురించి ఆలోచన లేనప్పుడు, ఏదీ లేనప్పుడు, ఆ నిశ్శబ్దములో అక్కడ ఎవరూ లేరు, నేననేది లేదు. ఆ సమయంలో సడన్గా ఒక ఫ్లాష్ వచ్చింది, ఆ నిశ్శబ్దంలో చూడగలిగింది నేను. మొత్తం నేను యొక్క స్వరూప స్వభావాలన్నీ చూడగలిగింది. చూస్తే ఏంటైంది అక్కడ? సడన్గా అది కూలిపోయింది, ఆ పేకమాడంతా. ఇది అంటే అక్కడ కూలిపోగానే ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. ఏంటి? విభజన లేని ఒక స్థితిని అది కనుగొంది కూడా. కేవలం ఆర్డర్లీ లైఫే కాదు, విభజన లేని స్థితిని కూడా అది కనుక్కుంది. ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నారు. అక్కడ చీకటి చీకటిగా లేదంట, వెలుగు వెలుగుగా లేదంట. తనకి ఎక్స్కి అది అసాధారణ వాస్తవం అని చెప్పారు. అర్థమైందా? చీకటి చీకటిగా లేదు, వెలుగు వెలుగుగా లేదు. అంటే దాని అర్థం ఏంటి? కొంచెం వెళ్దాం అదొకటికి. ఎస్ సార్. ఇది ఎలాగ అర్థమైందండి మీకు? జస్ట్ ఐఎమ్ స్టాపింగ్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఫర్దర్. చీకటి చీకటిగా లేదంట అక్కడ, వెలుగుగా లేదట. దేంట్లో? ఆ గ్రౌండ్లో.
విభజన లేని ఆ తనములు. హౌ డు యూ అండర్స్టాండ్ దట్? అంటే పేరు లేదు, పేరు లేని సిచ్యువేషన్ వినిపించడం లేదు, నాకు అస్సలు వినిపించడం లేదు. అవునా? ఇప్పుడు వినపడుతుందా సార్? నాకు ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. యా, అది అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ వర్ణించలేము సార్. అంటే అక్కడ ఏ డివిజన్ లేదని చెప్తున్నారు అనిపించింది నాకు. అక్కడ వెలుగు లేదు, చీకటి లేదు, అంతా ఒకటే. అదే అవును, యూనివర్స్. అది ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన చూశారు కాబట్టి చెప్తున్నారు అక్కడ అవును, ఆ ఏమీ లేదు. చూపులో ఉన్నది ఏంటి? అది ఎలా తెలిసింది ఆయనకి? ఆయనే అది అయిపోయారు. ఆ ఆయన గ్రౌండ్ అయిపోయారు. ఎందుకు ఆయన చీకటి చీకటిగానే, వెలుగుని వెలుగుగానే చూడటం అనేది జరుగుతూ ఉంది? అంటే ఆయన ఆ సమయంలో డివిజన్ లేదు, ఇంకా అక్కడ అసలు ఏమీ లేదు అంత. అది నాకు అర్థమైంది సార్. డివిజన్ అనేది ఏర్పడడానికి మూల కారణం ఏంటి? థాట్ అదే కేంద్రం. కేంద్రం. యా. సో ఈ కేంద్రము నాలెడ్జ్తో ఉందా, నాలెడ్జ్ లేకుండా ఉందా? ఆయన చెప్పే ఆయన కేంద్రానికి ఆయన నాలెడ్జ్. సంగతి వదిలేయండి. ఇది ఓకే. నాలెడ్జ్తో ఉందా, నాలెడ్జ్ లేకుండా ఉందా? కమ్ టు ది పాయింట్. ఓకే, నాలెడ్జ్ తో ఉంది. నాలెడ్జ్తో ఉంది. ఎస్. అయితే ఈ నాలెడ్జ్తో ఉన్న కేంద్రము చీకటిని చీకటిగా చూడగలదు, వెలుగుని వెలుగుగా చూడగలదా, లేదా చీకటిని వెలుగుగా, వెలుగుని చీకటిగా చూడగలదా? రెండు చూడలేదు సార్. నేను చీకట్లో ఉన్నానని ఈ నాలెడ్జ్కి తెలియదు, అలాగే వెలుగులో ఉన్నానని కూడా తెలియదు. ఎందుకు తెలీదు? ఇది జ్ఞానంతో ఉన్న కేంద్రం. నేను చీకటిలో ఉన్నానని కేంద్రంకి స్పష్టంగా తెలుసు. నేను నేను ఇప్పుడు వెలుగు వస్తుంది అని ఆ వెలుగును కూడా పోల్చుకోగలిగేటువంటి విషయం కూడా దీనికి ఉంది. మామూలుగా ఉన్న చీకటి కూడా తీసుకోండి, ఆ చీకటిని చీకటిని పోలుస్తుంది, ఒక వెలుగుని వెలుగుని పోలుస్తుంది. అలాగే యా. మంచి తోటని మంచి తోటని పోలుస్తుంది, ఒక చెడ్డ తోటని చెడ్డ తోటని అంటుంది. అంటే తను అనుకున్నది. సో కాబట్టి ఈ నాలెడ్జ్లో ఉన్న పెర్సెప్షన్ ఇది. ఏ పెర్సెప్షన్ విత్ నాలెడ్జ్, దట్ ఈస్ ది సెంటర్, దట్ ఈస్ ది ఐ. అంతే ఎస్. కదా? అవును సార్, అవును. అది అంతే కదా? అయితే అంతే. యా. ఇక్కడ చీకటి చీకటిగా లేదు అంటే అక్కడ సెల్ఫ్ అనే కేంద్రం లేదు. వెలుగు వెలుగుగా లేదు అంటే అది అక్కడ సెల్ఫ్ అనే కేంద్రం లేదు. పాస్ట్ నాలెడ్జ్ ఇస్ కంప్లీట్లీ వ్యానిష్డ్. యా. అక్కడ లేరు, ఎవరు లేరు, నేననే కేంద్రం లేదు. అందుకనే చీకటి చీకటిగా లేదు, వెలుగు వెలుగుగా లేదు, అండ్ దెర్ ఇస్ నో డివిజన్. అంచేత ఆ స్టేట్లో ఆయన ఉన్నారు కనుక అది అతనికి వాస్తవం ఓకే, అర్థమైంది సార్. కదా? యా. ఈ పేరు అయితే పెట్టింది నాలెడ్జే, చీకటి అని వెలుగని. అంతే కదా సార్, పేరు పెట్టింది నాలెడ్జ్ నుంచే. నాలెడ్జ్ ఐస్ అండ్ నాలెడ్జ్ అక్కడ అది కాంతి లేదు కానీ చీకటి కానీ లేనప్పుడు గ్రౌండ్లో విభజన లేదు కదా. ఎస్. ఇదే విభజన లేని దర్శనం. ఓకే. అంటే ఈ గ్రౌండ్కి కాంతి లేదు, చీకటి లేదు దానికి. అర్థమైందా? మైండ్కి ఉంది కాంతి చీకటి అని. సో గ్రౌండే నీరైపోయారు అనుకోండి, అప్పుడు మీకు చీకటిని వెలుగని రెండు ఉన్నాయా? లేదు. అది అడుగుతుంది. అంచేత
ఇంకో ప్రశ్న ఉంది. అది ఏంటంటే అది ఇంకా మంచిది, ఇంకొంచెం లోతుగా వెళ్తుంది. ఇప్పుడు గ్రౌండ్లో కదలిక ఉందా అనేది ప్రశ్న. ఎస్. ఏంటంటే అది అంతులేని కదలిక అంటే దాని అర్థం ఏంటి? కదలిక అంటే అసలు ఏంటి? మనకు తెలిసిన కదలిక బీయింగ్ అండ్ బికమింగ్. అంటే మనం ఇలా ఉన్నాం, అలా అవ్వాలి. అది కదలిక, మైండ్ యొక్క కదలిక. అయితే గ్రౌండ్లో ఉన్న కదలిక ఏంటి? ఇది నేనులో ఉన్న కదలిక. గ్రౌండ్లో కదలిక ఉందంటారా? అది అంతులేని కదలిక ప్రశ్నిస్తున్నారు. దాంట్లో విభజన లేదు. అయితే కదలికతో ఉన్న గమ్యము లేదు, అంటే బికమింగ్ లేదు, ఒక డైరెక్షన్ లేదు, అంతము లేదు, ఆది లేదు. దానికి ఆద్యంతాలు రెండు లేవు. దానికి ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందని ఆ రెండు లేవు. బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. దానికి మొదలు లేదు, ఆఖరు లేదు. దానికి సో ఈ విభజన లేని కదలిక ఒకటి ఉంది. అలా ఉంటే అక్కడ కాలము లేదు, దూరము లేదు. విభజనతో ఉన్న కదలికకి కాలం ఉంది, దూరం ఉంది, ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి ఉందా? అందుచేత ఈ కదలిక మనిషిని నడిపిస్తుంది. ఏ కదలిక? గ్రౌండ్లో గ్రౌండ్లో ఉన్న కదలికే మనిషికి నడిపిస్తుంది. ఇందాక మనం చేప గురించి చెప్పాం కదా. ఆ చేపలో నీరుంది, చేప చుట్టూ నీరుంది అనేసి అది చుట్టుముట్టింది అనమాట, మనిషిని అల్లుకుంది. అంచేత ఈ కాస్మాస్ ఏంటి, విశ్వం అంట, స్వర్ణం, మొత్తం సర్వము ఇదంతా అల్లుకుంది అనమాట. ఇక్కడ జూయిష్లు అంటారట, భగవంతుడు మాత్రమే అయామని చెప్పగలను. అది చెప్పారు. ఆ ఒక జూయిష్ వాక్యం మాత్రం చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్రౌండ్ ఉంది కదా, అంటే సర్వాధారభూతమైన విషయం, సర్వాధారభూతమైన ఒక విషయం ఉంది కదా, అది గ్రౌండ్ అంటున్నాం. ఇప్పుడు ఆ కదలిక, గ్రౌండ్లో ఉన్న కదలిక ఏదైతే ఉందో, ఇప్పుడు మనసు ఆ కదలిక కాగలదా? ఆ కదలిక, నాట్ బికమింగ్, ఆ కదలిక కాగలదా? అంటే టైం అండ్ డిస్టెన్స్ లేదు అక్కడ, బిగినింగ్ అండ్ ఎండింగ్ లేదు అక్కడ. అంచేత అక్కడ కాలము మరణము లేని ఒక కదలిక అన్నమాట. అంటే అక్కడ విభజన లేదు, అంధకారాన్ని పారద్రోలింది. నేను ఆ కదలికని చూశాను అంటే దాంతో మరణ భయం నుంచి ఒక మనిషి బయటపడ్డాడు. ఎవరైతే చూడగలిగారో అతను బయటపడిపోయాడు. మనసు కదలిక ఇదంతా నా చీకటిలో నుండే మిమ్మల్ని విన్నాము. అంటే ఇప్పుడు ఎవరు వింటున్నారు? అది ఒక సాధారణమైన మనిషి. సో చీకటిలో నుంచి, ఆ సెల్ఫ్ నుంచే వింటున్నాడు. మీరిచ్చిన స్పష్టత నా నిర్మాణాన్ని కూల్చేసింది అంటున్నాడు. అంటే అతను ఎలా విన్నాడు అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే మనం డికేట్స్ బట్టి వింటున్నాం, పదుల సంఖ్యలో సంవత్సరాలు బట్టి. కానీ నిర్మాణం విచ్ఛిన్నం కాలేదు. అయితే ఈయనేమంటున్నారు? మీ మీ స్పష్టంగా చెప్పిన ఈ మాట, విభజనే లేదు, భగవంతుడు వేరు, మనిషి వేరు కాదు, ఉన్న మూలం ఒక్కటే, ఆ మూలంలో కదలిక నీవే. ఇవన్నీ చెప్తాను. ఆ మనస్సు నీలోనే ఉంది, అదే ఆ కదలికతో ఉంది.
అది నీ చుట్టూ ఆవరించి ఉంది, నీలోనా ఉంది. ఈ మాటలు వినగానే ఏమైంది? నేను యొక్క నిర్మాణం అంతా పేక మేడలాగా టపటపట కూలిపోయింది. ఎందుకు కూలింది? ఇది ముఖ్యం. ఎందుకు మనకి కూడడం లేదు? ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ అర్థం అవ్వాలి. ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ అంటే గత జ్ఞానంతో విన్న మనసు తప్పు ఏమో అంటున్న మనస్సు వింటున్నప్పుడు, ఇది కరెక్టే అంటున్న మనస్సు, ఇది నేను అలాగ అవ్వాలి అంటున్న మనస్సు, అవ్వలేనేమో అంటున్న మనస్సు, ఇవన్నీ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్లో లేవు. అంటే వినడం అనే కళలో లేదు. వినడం అనే కళలో ఏముంది? కేవలం వినడమే ఉంది. అక్కడ సెల్ఫ్ ఎటువంటి వ్యాఖ్యానము చేయటం లేదు, ఎటువంటి గత జ్ఞానంతో జోక్యం చేసుకోవడం లేదు, మారాలని అనుకోవడం లేదు, తప్పులు ఎంచడం లేదు, ఏమీ చేయటం లేదు. అది వింటుంది అంతే. వింటున్నప్పుడు సడన్గా ఒక ఒక మాట వెర్బల్గా మాత్రమే కాకుండా నాన్ వెర్బల్గా కూడా ఒక రకమైన మూలము నుంచి మాట్లాడుతున్న ఒక మనిషి యొక్క మూలం, మూలం అంటే గ్రౌండ్, గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్న ఒక మనిషి యొక్క పదాలు అనేటువంటి శబ్దములో నుంచి, ఆ మాటలో నుంచి ఒక మాట లేని మాట అంతమైన ఒక నిశ్శబ్దముతో కలిసి ఉన్న ఆ శబ్దము నుంచి ఒక శక్తి ప్రసారం అవుతూ ఉంది. ఇదే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అది ఒడిసి పట్టుకున్నాడు ఇతను. అంటే సడన్ గా అతనిలోకి విత్తనం లాగా పడిపోయింది లోపలికి వెళ్ళి. రామబాణం అంటారే, అది వెంటనే దేన్నైనా ఛేదించగలదు. అది దూసుకొని వెళ్ళిపోయింది గుండెల్లోకి. ఎందుకంటే అక్కడ రెజిస్ట్ చేసేవాడు ఎవడు లేడు, వ్యాఖ్యానం చేసేవాడు ఎవడు లేడు. అర్థమైందా? గతంతో ఉన్నవాడు ఎవడు లేడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నవాడు ఎవడు లేడు, సమర్థించేవాడు ఖండించేవాడు ఎవడు లేడు. అంచేత అక్కడ వినడం మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఏమైంది? అది ఒక విత్తనం లాగా, ఒక బాణం లాగా దూసుకొని లోపలికి వెళ్ళిపోయి ఏమైంది? వెంటనే మీ అనే స్ట్రక్చర్ని కూలగొట్టేసింది ఒకే ఒక బాణం. అంటే అక్కడ సంపూర్ణంగా నేనుని దర్శించగలిగే ఒక క్షణం, ఒక క్షణ మాత్రం, లిప్త మాత్రములో ఆ నేను కూలిపోయింది అక్కడ, అంతే, ఫినిష్. అందుకే మీరెందుకు మాట మాటకి నన్ను వినడానికి వస్తారు అని అడిగారు కృష్ణమూర్తి గారు. ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నారంటే మీరు నాకు అర్థం అవడం లేదు అని ఒకటి అంటారు. మీరు చెప్తారు, నేను మీకు అర్థం కాకపోవడం, నన్ను అర్థం చేసుకోవడానికి మీరు రాలేదు ఇక్కడ, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీరు వచ్చారు, అది గమనించారా అని అడిగారు. అంచేత అది కలగడం లేదు కదా. కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన హావభావాలు ఎలాగున్నాయి, ఆయన ముఖ వర్చస్సు ఎలాగుంది, ఆయన నడుస్తే ఎలాగున్నారు, ఆయన ముట్టుకుంటే ఏం జరుగుతుంది, దండం పెడితే ఎదురుగా ఉంటే ఎలా ఉంటారు, ఇలాగా రకరకాల భావాలతో ఉన్నప్పుడు అది వెళ్ళదు. ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఒక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అదేంటి? ఒక ఖాళీ నుంచి ఇంకొక ఖాళీకి ప్రసారమైన శక్తి. అక్కడ ఖాళీయే, ఇక్కడ ఖాళీయే. అప్పుడు ఈ ఖాళీ ఆ ఖాళీని రిసీవ్ చేసుకోగలదు, కానీ రెండు ఖాళీలు ఒకటే. అప్పుడు ఏమైంది? ఆ ఖాళీయే ఈ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఆ ఖాళీ ఎప్పుడో ఆ ఖాళీ అయింది కనుక. ఏది? గ్రౌండ్.
ఆ ఖాళీ ఎప్పుడో గ్రౌండ్ యొక్క మూమెంట్లో కలిసిపోయింది కనుక ఆ ఖాళీ మాట్లాడుతుంది కనుక దానిలో శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి మీలో చొరబడింది. అప్పుడు మీరు అనేవారు చిన్న భిన్నం అయిపోయారు. అర్థమైందా? ఇది జరగదు. అది జరగాలంటే మనం వర్డ్ టు వర్డ్ అర్థం చేసుకుంటున్నామా, జీవితంలో ప్రయాసపడి దాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామా, నిరంతరం అర్థం చేసుకోవడంలోనే పొంగిపోతున్నామా? ఏం జరుగుతుంది? మళ్ళీ ఎంత అర్థం చేసుకున్నా సాధారణ జీవిత వరవడిలో ఓహో ఇంకా ఇక్కడే ఉన్నామా అనిపిస్తుందా? తిరిగి అదే ఆన్సర్గా అదే 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 నేను ఏమవుతుంది అసలు? అంచేత అక్కడ అలాంటి విన్నప్పుడు ఏమైంది? జీవితం మరణం అనే విభజన అంతమైపోయింది. జీవితం వేరు, మరణం వేరు. జీవించాలి, మరణించాలి అనేటువంటి ఆ రెండింటి మధ్య దూరం, విభజన పూర్తిగా పడిపోయింది. అయితే ఎప్పుడు నేనే భావంతో ఉంటుందండి, ఎప్పటికైనా మరణం రావాలి, నేను మోర్టల్ని, పుట్టేనప్పుడు చావు తప్పదు నాకు. అంచేత చావుని ఎంచుకునే నేను పుట్టాను. చావు అనేది జీవించే ప్రతి ఒక్కరికి తప్పదు కదా అని ఏం చేస్తున్నాను? ఈ చావు నుంచి ఏంటి భయం అన్నమాట. చావు అంటే విపరీతమైన భయం పుట్టేసింది మనిషికి. అన్నిటి భయాల కంటే ఈ భయం ఎక్కువ. అందుకని ఒక గదిలో బంధింపబడ్డాను. నేను నిర్మించుకున్న గదిలో. ఆ గదిలోనే స్ట్రగుల్ అవుతున్నాను, భయపడుతున్నాను. అయితే ఈ గ్రౌండ్లో నుంచి అంటే పర్సెప్షన్ ఏదైతే వచ్చిందో, అంటే ఇన్సైట్ ఏదైతే కలిగిందో, ఆ ఆ కదలిక ఏం చేసిందంటే తెలిసిన మనసుని నేను అంటున్న దాన్ని కూల్ చేసింది. ఆ మనసే ఆ కదలిక అయిపోయింది. అప్పుడు కూల్ చేసిన వెంటనే ఏమైంది? మనసే ఆ గ్రౌండ్లో ఉన్న కదలిక అయిపోయింది, మూమెంట్ అయిపోయింది. అంటే బికమింగ్ మూమెంట్ పోయింది. అంటే ఇక్కడ కొంతమంది ఫిలాసఫర్స్ అమ్మా జాగ్రత్తగా వినండి, శూన్యం శూన్యం అంటారు. కొన్ని మతాలు శూన్యాన్ని ప్రతిపాదిస్తాయి. శూన్యమే శూన్యమే శూన్యమే, ఏముంది అంతా శూన్యమే అంటారు. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. అది శూన్యము కంటే ఉన్నతమైనది. ఇది చాలా కొత్త ప్రతిపాదన. అది శూన్యము కంట ఉన్నతమైనది. ఏముందంటే మనసు ఖాళీ అయిపోయింది, నిశ్శబ్దం వచ్చింది, అక్కడ శూన్యమే ఉంది, అక్కడ ఏదీ లేదు. అంటే ఈయన ఏమంటున్నారంటే అది శూన్యము కంట ఉన్నతమైనది. ఆ మనస్సే ఆ కదలిక, ఆ మనస్సే ఆ గ్రౌండ్. అంటే ఆ గ్రౌండ్ యొక్క కదలికలోకి వెళ్ళిన మనస్సుకి అది శూన్యము కంటే ఎందుకు ఎక్కువో తెలుసును. ఎందుకంటే ఆ కదలిక శూన్యము కంటే ఎక్కువ అయిన విషయంలో జరుగుతూ ఉంది. ఉన్నతమైనది. అయితే మనస్సు ఎలా వచ్చింది? ఈ గ్రౌండ్లోంచే పుట్టింది. అంటే నేను అనేది ఎక్కడి నుంచో పుట్టింది కాదు, ఈ గ్రౌండ్లోంచే వచ్చింది బయటికి. అన్ని గ్రౌండ్లోంచే వచ్చాయి. పతితుడైన వాడు, పావనుడైన వాడు, జ్ఞాని అజ్ఞాని అందరూ కూడా గ్రౌండ్లో నుంచే వచ్చారు. గ్రౌండ్ కాకుండా వేరే ఆధారం లేదు కదా. అంచేత ఆ గ్రౌండ్ యొక్క కదలికలోంచే అంటే పుట్టింది. మళ్ళీ
ఆ గ్రౌండ్లోనే ఒకటే అయిపోతుంది. చూసారా? అంటే ఇన్ ది ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ లో ఏమైంది, ఇన్సైట్లో ఏమైంది, వెంటనే తాను వేరు అది వేరు అంటున్న ఈ మనస్సు, బికమింగ్లో కొట్టుకుపోతున్న సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివ్లో పోతున్న మనస్సు, ప్రయత్నశీలకంగా భగవంతుడు వేరు నేను వేరు కనుక భగవంతుని పొందాలి అంటున్న మనస్సు ఏమైంది, ఈ కదలికలో భగ్నమైంది. అప్పుడు ఏమైంది, ఈ గ్రౌండ్తో ఒకటైపోయింది. గ్రౌండ్లోంచే వచ్చి దిక్కులు వేరైపోయాయి. అంటే ఒకరు ఈ చీకటి మార్గాన్ని ఎంచుకొని అందులో ప్రయాణం చేశారు, ఇంకొకరు ఆ మార్గం ఎంచుకోలేదు, గ్రౌండ్లోంచే ఇద్దరు వచ్చారు. అంటే ఇప్పుడు వచ్చిన చీకటి మార్గాన్ని ఎంచుకొని ఆ చీకటి మార్గంలోంచే ఈ గ్రౌండ్ గురించి విన్నాడు ఆర్ట్ ఆఫ్ లిసనింగ్లో. విన్న తర్వాత ఏమైంది, ఇది భగ్నమైంది. భగ్నమై ఏమైంది, గ్రౌండ్ తోటి ఒకటైపోయింది మళ్ళీ. అంటే ఆ మూమెంట్కి వెళ్ళిపోయింది. ఈ మూమెంట్ బికమింగ్ మూమెంట్ నుంచి బీయింగ్ మూమెంట్లోకి వెళ్ళిపోయింది. సో మరణము లేని ఆ స్థితిలో ఒక కాన్సెప్ట్ లేదు, ఒక బికమింగ్ లేదు. సో అందువల్ల ఏమైంది, బ్రెయిన్లో సంఘర్షణ అనేది ఆగిపోయింది. అప్పుడు ఆ మనస్సు యొక్క లక్షణం ఏంటి అంటే, అక్కడ ఆ మనస్సు ఎక్కువ కాలం జీవించగలదు అని కొంతమంది అంటారు, సంఘర్షణ కలిగిన. అయితే సరైన ఆహారం, సరైనటువంటి వాతావరణ పరిస్థితులు, పొల్యూషన్ లేని దగ్గర జీవిస్తే కూడా ఒకరు 100-150 సంవత్సరాలు బతకొచ్చు అని. అయితే నేను మరణ భయంతో జీవిస్తే అకస్మాత్తుగా సత్యాన్ని దర్శించాను. అప్పుడు నా మెదడు ఏమైంది, మెదడులో ఏం జరిగింది, అద్భుత దర్శనంలో ఒక ఆర్డర్ అనేది ప్రాక్టీస్ చేయకుండా సడన్గా ఒక ప్రశాంతమైన నిర్మలమైన మనస్సు, సుగుణాత్మకమైన మనస్సు పనిచేయడం మొదలుపెట్టింది. అయితే మొదట ఏమైంది, దాంట్లో కొట్టుకుపోయింది, దేంట్లో, నేను అనే ప్రవర్తన. అయితే ఎప్పుడైతే మెదడు ఈ కదలికలోకి వచ్చిందో, అంటే గ్రౌండ్ యొక్క కదలికలో నుంచి వచ్చిందో, దాని నుంచి వచ్చిన తర్వాత దాని నుంచి దూరం అయ్యే ప్రసక్తి లేదు, దూరం కాలేదు అది. అందువల్ల ఇంకా మళ్ళీ కాలం అనే ప్రక్రియలో పడలేదు, మానసిక కాలం అనేది దానికి లేదు. ఆ నిశ్శబ్దంలో మెదడు చాలా స్థిరంగా ఉందా, మరణం నుండి దూరమైందా, మరణం లేకపోతే అప్పుడు మెదడులో ఏముంది, అది నా నిత్య జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అడిగాడు. అయితే దైనందిక జీవితంలో హింస, ద్వేషం, బికమింగ్ ఇదంతా అంతమైంది కదా. అప్పుడు అంతమైన తర్వాత వచ్చినది కరుణ. దానికి ఆవల ఉన్నదా, ఆవల ఉన్నదే, కరుణ కాదది. కరుణ దాని నుంచి పుట్టింది. ప్రేమ, కరుణ అనేవి దాని నుంచి పుట్టాయి. కాబట్టి అన్నిటికీ మూలాధారమైన విషయం ఒకటి ఉంది, అందుకనే అది శూన్యము కాదు అని ప్రతిపాదించారు. అర్థమవుతుందా? చూడండి ఎంత గొప్పవాడు, అందుకనే అది శూన్యము కాదు. దిస్ ఈజ్ ఈ డైలాగ్ అంతా జరిగిన విషయం మొత్తం అంతా నాకు అర్థమైంది, అందులో ఉన్నది చెప్పాను. ఎక్సలెంట్ సార్, చాలా చాలా బాగా చెప్పారు. ఆ లాస్ట్ పాయింటర్స్ చాలా కష్టమైంది అర్థం చేసుకోవటానికి సార్, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
నిజంగా నేను మా అదృష్టమే సార్ మీరు మమ్మల్ని ఈ డైలాగ్ లో గైడ్ చేయటం అనేది. లేదు లేదు లేదు, నాకు నిజంగా అలా మీరే నా అనిపిస్తుంది అదృష్టం, మీరందరే నా అదృష్టం. ఎందుకంటే మీరు లేకపోతే నేను మాట్లాడను కదా. నా 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 తాలూకా ఆ, ఏది లోపట ఉన్నది ఇంకా ఇంకా పరిణతి చెందే అవకాశం కూడా లేదు కదా. అందుకని మీరు నాకు ఆ భాగ్యాన్ని ఇస్తున్న వాళ్ళు. మీ అందరికీ కోటి కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు కూడా. అది మీ మంచితనం సార్, మీ గొప్పతనం. నేను నిజమే చెప్తున్నానమ్మా, మిమ్మల్ని అదే నేను పొగడ్డం లేదు, వాస్తవం ఎస్, ఇది, రియాలిటీ ఇది. యా అవును సార్. ఇక్కడ అందరూ ఇప్పుడు ఎవరు నేను లేకపోతే నేను గోడతో మాట్లాడతాను, Yeah. మీరే కారకులు. అదే మీ గైడెన్స్ లేకపోతే వీ వోంట్ గో ఎనీవేర్ అనిపిస్తుంది అనమాట నాకు. అది చదువుతాము. లేక నేను లేనమ్మా, నేను లేక మీరు లేరు, అలా అందరినీ ఒక దగ్గర పెట్టారు భగవంతుడు. యా, సో లెట్స్ టేక్ ద క్వశ్చన్స్ సార్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? పావుగంట టైం ఉంది. ఓకే, యా. నేను ఎక్కువ టైం తీసుకున్నానేమో, మీకు ఏమైనా అభ్యంతరమా? లేదు సార్, ఇంత అసలు టైం మీరు అనే ఒక్కరే అనుకోలేదు. మాట్లాడుతున్నారేంటి? నోబడీ స్పీకింగ్ ఎనీథింగ్. యా వనజ, టైమే మహేష్, తెలియలేదు సార్. టైం చూసుకోవచ్చు, అసలు టైం తెలిస్తేనేగా అసలు టైం అలా తెలియలేదు. వింటూ ఉండాలనిపిస్తుంది. బట్ ఎందుకంటే మీ భావాలు నాతోని, నేను నా భావాలు మీతోని పంచుకోకపోతే ఈ వేదిక దేనికి కదా. వీ హ్యావ్ టు షేర్ అవర్ సెల్స్, థాట్స్, ఫీలింగ్స్. వింటున్నప్పుడైతే అసలు అనుగ్రహం అని అనిపించి ఆ థాట్ వచ్చింది. ఐ డోంట్ నో మధ్యలో. ఆ, అనుగ్రహం వల్లే వినగలుగుతున్నామన్న ఇదైతే వచ్చేసింది సార్ అసలు. ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్ అంతే. సార్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఒక పార్షియల్ ఇన్సైట్ మే డిస్పెల్ సమ్, వినపడుతుందా సార్? పార్షియల్ ఇన్సైట్. పార్షియల్ ఇన్సైట్ మే డిస్పెల్ సమ్ డార్క్నెస్ ఇన్ ఏ సర్టన్ ఏరియా అన్న తర్వాత ఆయన సోర్స్ ఆఫ్ డార్క్నెస్, ది క్రియేటర్, సస్టైనర్ ఈ స్టిల్ దేర్ అన్నారు. అంటే ఇక్కడ సోర్స్ ఆఫ్ డార్క్నెస్, కమా ది క్రియేటర్, ది సస్టైనర్ ఈజ్ స్టిల్ దేర్ అన్నారు సార్. ఈ స్టిల్ దేర్ అన్నారు. ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, ఈ సోర్స్ ఆఫ్ డార్క్నెస్, ది క్రియేటర్, సస్టైనర్ అంటే నేను అర్థం చేసుకుంది అంటే ఈ సెల్ఫే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి, స్థితి, లయ. సృష్టి, క్రియేటర్, సస్టైనర్, ఇస్ ద క్రియేటర్, సస్టైనర్ ఇస్ స్టిల్ దేర్. అంటే ఇక్కడ సృష్టి, స్థితి అనేది మాట్లాడుతున్నారు సార్. ఈ సెల్ఫ్ గురించే మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. సోర్స్ ఆఫ్ డార్క్నెస్ అంటే ఇక్కడ ఎవరు? అయ్యేనా? ఆ సెల్ఫే ఇది క్రియేట్ చేసింది కదా, అదే ఆ సెల్ఫే దాన్ని కొనసాగిస్తుంది. ఇంకేమన్నారు మీరు? సెల్ఫ్ ఇస్ ద క్రియేటర్, సస్టైనర్ సస్టైనర్ అన్నారు సార్ అక్కడ వర్డ్, అంటే కొనసాగింది. సస్టైనర్ యా, సస్టైనర్ అండ్ ఇంకేమి చెప్పలేదు, ఆ రెండే అన్నారు. క్రియేటర్, సస్టైనర్ ఈజ్ స్టిల్ దేర్. ఎందుకు అలాగన్నారంటే దట్ ఈస్ దేర్ ఇన్ ద పార్షియల్ ఇన్సైట్. The creator and the sustainer is still there in the partial insight. So it is not pure, complete insight. ఓకే. ఈ పార్షియల్ ఇన్సైట్ ఏంటి? కొంతమంది కొన్ని సాధనలు చేసుకొని కొన్ని సిద్ధాంతాల్లో చూసిన కొన్ని విషయాలు అన్నమాట. అందుకనే వాళ్ళలో కొద్ది కొద్ది మార్పులు సంభవించినా అది పూర్తి పరిణామ క్రియ కాదు.
దాంట్లో సెల్ఫ్ పూర్తిగా ధ్వంసం కాలేదు. అందుకని ఆ ఆ రకమైన పార్షియల్ ఇన్సైట్లో సెల్ఫ్ ఉంది అంటున్నాడు. ఇంకా సెల్ఫ్ ఉంది, తను ఏదో అవ్వాలని, ఇంకేదో పొందాలని, తన సాధన ఎంతవరకు వచ్చిందని, ఇంకా మీదకు వెళ్ళాలని, ఇది ఇదని, నేను ఇక్కడ ఉన్నానని ఆ కొలత ఉంది. ఓకే ఓకే సార్, గాట్ ఇట్. ఇక్కడ ఒకటి ఇది గుర్తొస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. నిసర్గదత్త మహారాజ్ దగ్గరికి ఆయన దగ్గరికి ఒక అతను ఇట్లా స్పిరిచువల్ అతను వచ్చి ఇట్లాగా అందరినీ చూసి, అంటే స్పిరిచువల్ ఇగో ఉంది అని ఆయనలో, ఈజ్ ఎ స్పిరిచువల్ పర్సన్, అందరినీ చూసి సత్సంగ్లో క్వశ్చన్, మీకు ఇప్పుడు ఇక్కడ శివ విష్ణు ప్రత్యక్షమైతే మీరేం చేస్తారు అని అడుగుతారట క్వశ్చన్ ఆయన్ని. ఎవరిని ఎవరో ఒక అతను సార్, ఒక అతను ఎవరిని లైక్ నిసర్గదత్త మహారాజ్. అడిగారా? ఆహా, ఇతను అడిగారు, ఇంకొక అతను క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు గనక అతని క్వశ్చన్ అడిగారు అనమాట నిసర్గదత్త మహారాజ్ని, శివ విష్ణు ప్రత్యక్షం అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆయన గెట్ అవుట్ అంటారు అని చెప్పారట. గెట్ అవుట్ ఏంటి శివ విష్ణు, ఆయన కోపం వచ్చేసింది అదర్ పర్సన్ కి, ఏంటి శివ విష్ణు దర్శనం ఇస్తే గెట్ అవుట్ అంటావా అన్నట్టు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోపంతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ పీపుల్ సత్సంగ్లో నాకు కావాలనుకుంది అది కాదు, ఎటర్నల్ కావాలి అన్నట్టు ఆయన భావం ఎక్స్ప్రెస్ చేశారట. శివ విష్ణు వచ్చినా కూడా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు టెంపరీయే కదా అన్నట్టు అందులో అక్కడ గో అవే కదా అని. అదే ఇవన్నీ కూడా పార్షియల్ ఇన్సైట్స్. అందులో చాలామంది అనేక రకాల ఊహలు వీటిలో పడిపోయి పరిపూర్ణ సత్యంలోకి ప్రవేశించలేరు, అక్కడ ఆగిపోతారు. ఇది కూడా సెల్ఫ్ క్రియేషన్ అన్నమాట. సెల్ఫ్ పూర్తిగా భగ్నమైనప్పుడు ఇమాజినేషన్ అంతం అయిపోయింది, ఇంకెవరు చాలా లేరు. ప్రమాదం కదా సార్, డేంజర్ లో ఉండిపోయినట్టే కదా అసలు. అక్కడ బాగా డేంజర్ లో అక్కడే ఉండిపోయినట్టు కదా. అది సెల్ఫ్ క్రియేట్ చేసుకున్నది. ఇంకా శివ విష్ణువే ప్రత్యక్షమయ్యారంటే అక్కడ ఇంకా కన్క్లూజన్కి వచ్చి ఇంకా ఫర్దర్ జర్నీ అదే అని అనుకుంటే ప్రమాదం ఉంది కదా సార్ అక్కడ. భగవంతుడు అనేవాడు తెలిసినవాడా తెలియనివాడా? తెలియనివాడు. తెలియనివాడు. మరి తెలిసినవాడుగా ప్రయాణం ఎందుకు? మనసు ఆ విష్ణువే భగవంతుడు, ఆ శివుడే భగవంతుడు, ఆ దేవియే భగవంతుడు అని తెలిసిన వాడిగా ప్రయాణం ఎందుకు? అది ఎందుకు ఒప్పుకోదు? నాకు దేవుడు ఎవరో తెలియదని. మిమ్మల్ని నాకు తెలిసి చూస్తున్నాను, మీరు వచ్చారు, మీతో మాట్లాడాను, సో తెలుసు ఓకే. నాకు అది ఒక పురాణాల్లో తెలుసు, ఒక ఫోటోలో తెలుసు, తర్వాత ఎవరో చెప్పగా కథలు విన్నాను. అయితే అది నేను విన్నదంతా అంటే నేను డైరెక్ట్గా మిమ్మల్ని నేను చూసినట్టుగా చూడలేదు కదా, మీతో మాట్లాడినట్టుగా నాకు అనుభూతి లేదు కదా, అసలు అది ఏంటో తెలియదు కదా, వర్ణన మాత్రం విన్నాను అంతే. సో భగవంతుడు అనే మాట విన్నాను. అయితే ఆ మాట భగవంతుడా, ఆ రూపం భగవంతుడా, ఆ వర్ణన భగవంతుడా, కథ భగవంతుడా? ఏది భగవంతుడు అంటే అక్కడ నేను నుంచి పరిధి నుంచి ఊహించిన ప్రతి విషయము భగవంతుడు కాదు. నేననేది పూర్తిగా భగ్నం అయిపోతాయి. ఒక కృష్ణమూర్తి లాగా, లేకపోతే ఒక నిసర్గదత్త మహారాజు లాగా పూర్తిగా అది కరిగిపోయి పడిపోతాయి. అక్కడ ఉండేది అదే కదా నిజంగా. ఎందుకంటే జీవుడు ఇది భగవంతుడు అని వేరుగా లేవు, ఆత్మ పరమాత్మ అని వేరుగా లేవు, మనిషి భగవంతుడు అని వేరుగా లేదు, అంతా ఒకటే కదా. సో ఇది పడిపోతే ఉన్నది అదే, ఇది మళ్ళీ ఇది ఉంది అది ఉంది అని కాదు, అదే ఉంది. ఆ స్థితిని చెప్తున్నారు. సార్ ఇక్కడ భగవంతుడు మనిషి అని రెండు లేనే లేవు అన్నారు, మీరు కూడా చెప్పారు, డిస్కషన్ లో కూడా వచ్చింది.
సో ఇప్పుడు మనిషి బయట చేసే అంటే మనలో ఉన్న భగవంతుడు అంటే బ్రెయిన్ లో ఒక పార్ట్ ఎవేకన్ అవ్వలేదు అని అనుకున్నాము మా లాస్ట్ 2 వీక్స్ లో. సో అది ఎవేకన్ అవ్వటానికి మనిషి ప్రయత్నాలు చేస్తున్నాడేమో. అంటే కొన్ని చాంటింగ్స్ కానీ ప్లస్ గురువులు కూడా వాళ్ళ ఆశ్రమంలో ప్రతి ఆశ్రమానికి ఒక చాంటింగ్ ఉంటుందన్నమాట. పొద్దున్న లేవగానే ఒక ఏంటుంటది ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క చాంటింగ్ ఉంటుంది. క్యాంటీన్. చాంటింగ్ వాళ్ళ చాంటింగ్ ఉంటుంది అనమాట. ఆశ్రమానికి సంబంధించి గురువు గారు తయారు చేస్తారు. 2-3 sentences తో 4 sentences తో అదే రిపీట్ చేస్తారు ఒక 20 minutes. అది వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ అందరూ ఆయన గురువు గారి డిసైపుల్స్ అది చాంట్ చేస్తారు. ఆయన అంటారు దట్ విల్ యాక్ట్ లైక్ ఏ ప్రొటెక్షన్ టు యూ, ఎన్వలప్ టు యూ అన్నట్టుగా వింటూ ఉంటాం అనమాట. అలాగే ప్రతి ఆశ్రమంలో వాళ్ళకి సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు అనేది మనిషి అది అవేకన్ అవ్వలేదు కాబట్టి ఇలాంటి చాంటింగ్ చేస్తే హీ విల్ బి అటెంటివ్ అండ్ అవేక్ అవుతుందనేమో వాళ్ళ ఉద్దేశం అని అనిపిస్తుంది సార్. అది మీరేమంటారు? అంటే ఇలాగ చాంటింగ్ లేకపోతే ఏదైనా మంత్రము లేదా ఉపదేశము ఇలాంటివన్నీ ఏంటి అంటే ఒక ప్రక్రియ. అది ఒక గురువు ఒక రకమైన ప్రక్రియని తయారు చేస్తున్నాడు. ఆ ప్రక్రియ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే క్రమంగా మనస్సు ఏమో ఒక ఉన్నత విషయం వైపు టర్న్ అవుతుంది అని. ఇక్కడ అది క్రమముక్తి. కృష్ణమూర్తి గారు క్రమముక్తిని అంగీకరించరు, నిర్ద్వంద్వంగా ఖండిస్తారు. ఎందుకంటే క్రమముక్తిలో కాలం ఉంది. కాలములో ఏమవుతుందంటే మనస్సు తిరిగి 3 అడుగులు ముందుకు వేస్తే 6 అడుగులు వెనక్కి వేసే అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్. అందుకని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు మనిషి, ఇంటికి వచ్చిన తర్వాత వేరే విధంగా ఉంటాడు. కాబట్టి ఏ సూత్రాలు, నీతి సూత్రాలు, ఏ చాంటింగ్స్, ఏ సాధన మనిషిని అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసిందో తప్ప సమూలంగా మనిషిని మార్చలేకపోయింది. మ్యుటేషన్ రాలేదు బ్రెయిన్ సెల్స్లో. అందుకని ఆయన అంటున్నారు క్రమముక్తి కాదు సద్యోముక్తి కావాలి అంటారు. సద్యోముక్తి అంటే మిమ్మల్ని నేను వింటుండగానే మీరు ముక్తులు అయ్యారు, మీరు పరిపూర్ణమైన గ్రౌండ్లో ఉన్నారు. మిమ్మల్ని వింటుండగానే నేను అది అయిపోవాలి, అంతే, ఫినిష్. అది కృష్ణమూర్తి గారు మాట్లాడింది. నో సాధన, నో పాండరింగ్ ఓవర్, నో అండర్స్టాండింగ్ ద టీచింగ్ అండ్ రిమెంబరింగ్ ఇట్ అండ్ అప్లయింగ్ ఇట్ ఇన్ డైలీ లైఫ్. నో. అందుకనే అది కష్టం అని అంటున్నారు అందరూ, గురువులు కూడా. నాకు ఇక్కడ నా ఆయన ఒపీనియన్స్ అంటున్నారు ఇట్ ఇస్ ది ఓన్లీ వే అంటున్నారు. అంటే సైలెన్స్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండ్. సైలెన్స్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండ్. అంటే అక్కడ ఓన్లీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఓన్లీ దేర్ ఇస్ ఎ డైరెక్ట్ పర్సెప్షన్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ లిసనింగ్, అంతే. సో మనం అందుకు అది చేయలేకపోతున్నాం. మనకు ఎప్పుడు ఏంటంటే రేపు చేద్దాం, ఇలా చేద్దాం, ఈ పద్ధతిలో ఉందాం, ఇలా వెళ్తే వాళ్ళ ఆశీర్వాదం ఇస్తే, వాళ్ళు చెప్పిన సూత్రాలను పాటిస్తే మనం మారుతాం, మనం ఈ సాధన చేద్దాం, ఈ రకమైన మెడిటేషన్ చేద్దాం. ఇది మనసుకి చాలా హాయిగా, సులువుగా, సెక్యూరిటీతో ఉంటుందన్నమాట. కానీ ఇలా చెప్పగానే మైండ్ దాన్ని తీసుకోలేదు వెంటనే. కానీ నిజంగా సత్యం చాలా సూక్ష్మమైనది, అత్యంత సూక్ష్మమైనది. కానీ ఆ సూక్ష్మమైన సత్యం కాలంలో రాదు, అంటే అది కాలరహితమైనది. ఎప్పుడైతే మైండ్ ఈ లిసనింగ్లోని, సీయింగ్లోని కాలరహిత స్థితిలో ఉన్నప్పుడు అది ఇన్సైట్ లాగా సడన్గా దూసుకొని వస్తుంది లోపలికి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో అది పటాపంచలు చేస్తుంది మెయిన్. సో ఇలాగ అవ్వాలి. కానీ క్రమంగా ఏదో మార్పులు చేసి నేను వెళ్తాను, నాకు జీవితంలో ఈ సాధన చేసి వెళ్తాను, అందులో వెళ్తాను, ఇందులో వెళ్తాను. ఇప్పుడు మన చుట్టూ చూస్తున్న వ్యక్తుల్లో ఎవరిలో మార్పు లేదు.
అన్ని ఆశ్రమాలు అలాగే ఉన్నాయి, మాటలు మాట్లాడుతున్నారు. సో సంపూర్ణమైన ఎన్లైటన్మెంట్ అనేది ఎలాగ జరుగుతుంది అనేది కృష్ణమూర్తి గారు మనిషికి సంపూర్ణంగా విడుదల ఎలా సంభవిస్తుంది అనే విషయం సూటిగా మాట్లాడగలిగింది. అంటే యుగ యుగాల తరబడి మనిషి వెళ్తున్న తీరు ఇలా ఉంది. అయినా ఇప్పుడు ప్రపంచం ఈరోజు మంటల్లో కాలిపోతుంది. హింస అనే మంటల్లో, ద్వేషం అనే మంటల్లో, విభజన అనే మంటల్లో. అంచేత ఇంత దూరం ఇన్ని వేల సంవత్సరాలు ఇందులోంచి ప్రయాణం చేసిన మనిషి ఇంకా అక్కడే ఉన్నాడు. కాబట్టి డూ యూ చేంజ్? నువ్వు నిజంగా మారగలవా? ఇఫ్ యూ హ్యావ్ ఏ కన్సర్న్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ యు ఆర్ ది వరల్డ్, సో యూ మస్ట్ సీ దట్ ఈస్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. అది నీ యొక్క ప్రథమ బాధ్యత, ముఖ్యమైన బాధ్యత, ఒకే ఒక బాధ్యత. అది నువ్వు పెట్టుకొని జీవితాన్ని చూడగలుగుతున్నావు. అలాగ వింటే ఒకసారి, అలాగ చూస్తే ఒకసారి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇది అని చెప్పింది. సార్ ఒక చిన్న క్లారిటీ సార్. ఉమ్. ఇప్పుడు సైలెన్స్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ అంటారు కదా సార్ కృష్ణాజీ. అయితే బిగినింగ్ సైలెన్స్ అనేది అంటే నాకు అనిపించింది చెప్తున్నా సార్. ఈ విపాసన లేదా అంటే బిగినింగ్ లో సైలెన్స్ రావాలి అంటే అది ఇక సెల్ఫ్ తయారయ్యి బిగినింగ్ లో సైలెన్స్ అనేది అసలు ఆ సైలెన్స్ తెలియకుండా పోతుంది సార్. కొన్ని సాధనల ద్వారా బిగినింగ్ లో సైలెన్స్ మాత్రమే తీసుకొని రావచ్చు. ఆ బిగినింగ్ సైలెన్స్ వచ్చిన తర్వాత ఇక జర్నీ అనేది అది కంటిన్యూ మనము చేయడము, ప్రతి విషయంలో చేయడము, లౌకికంగా జరిగే ప్రతి దాంట్లో అప్లై చేయడము అనేది ఎండింగ్ సైలెన్స్ వస్తుంది అనే ఒక ఆలోచన, ఒక అది కరెక్ట్ చేయగలరా సార్? ది బిగినింగ్లో విపసన కానీ మరొక సాధన కానీ చేస్తూ మనసుని నెమ్మది చేయటం అనేది ఒకటి ఉంది పద్ధతి. కానీ కృష్ణజీ ఏమంటారంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది ప్రారంభమైనప్పుడు, నువ్వు వాట్ ఈజ్తో ఉన్నప్పుడు అది సైలెన్స్ అవ్వడంతో పాటు సెల్ఫ్ యొక్క వేగం తగ్గుతుంది కదా. అక్కడ నువ్వు ఇక్కడ సాధన ద్వారా ఏం చేసావంటే మనసుని నెమ్మది పరిచావు. కానీ మనసు సహజంగా నెమ్మది అవ్వాలి. అలా అవ్వాలంటే సెల్ఫ్ తన తాలూకా ప్రక్రియలో కొట్టుకుపోకుండా, తన సహజ ప్రక్రియలో కొట్టుకుపోకుండా, అంటే ఆ భయము, ఆ ద్వేషము, ఆ సంఘర్షణ అనే దాంట్లో కొట్టుకుపోకుండా ఉండాలి. ఉండాలి అంటే నువ్వు సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఉండాలి, సెల్ఫ్ నోయింగ్లో ఉండాలి. అలాంటప్పుడు దెర్ ఈజ్ ఎ సైలెన్స్. అంటే ఇట్స్ ఎ బిగినింగ్. when you understand the silence, then there is a silence. It is a natural silence, not a cultivated silence. You understand? There is a difference between cultivated silence and a natural silence. So this natural silence is at the beginning. అతను at the beginning అంటున్నారు. అదే సైలెన్స్ at the beginning అంటే ఇది. సో దెన్ ఆటోమేటిక్గా మీకు వినడం తెలుస్తుంది, లోపలికి వెళ్ళడం తెలుస్తుంది, ఆ సైలెన్సే ప్రయాణం చేయడం తెలుస్తుంది, ఇన్సైట్స్ వస్తాయి. తర్వాత నేను భగ్నం అయిపోతుంది. ఇది ఇంకెంతో కాలం పట్టదు. ఇది అయితే అసలు డైలీ లివింగ్ లో ఎప్పటికప్పుడు రిలేషన్షిప్ తో చూసుకోవడం తప్ప వేరేది లేదు. అలా తెలుసుకోవడం వేరే తప్ప సాధన అసలు. లేదు, ఉమ్. వేరే సాధన లేదు. డైలీ లివింగే సాధన. ఎప్పటికప్పుడు రిలేషన్షిప్ ఏమవుతుంది, నాలో ఏమవుతుంది, అంటే ప్రెజెంట్లో ఉండడమే సాధన. ప్రెసెంట్. సాధన కాని సాధన. సో shall I leave a few? Maheshwar garu is silent today. I wonder he is silent. So shall I close the meeting?
Yes, sir. నమస్తే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్, నమస్తే. వెల్కమ్ అండి.